వచ్చింది ఇప్పుడే ఎలా అనిపించింది బొమ్మ? బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. రెండు ముక్కలో చెప్తా. 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టు ఉంది. సోలోగా వచ్చే సినిమా. RRR 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంత కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు, చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షాట్లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలామందికి కనెక్ట్ అవుతుంది. చాలామందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్తో చూడకపోయినా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షాట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది, దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్గా చూస్తే చాలా క్రౌడ్, అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి. మనం నిన్న చూసాం, మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచిపెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పారు. అంటే యాక్చువల్గా ఎవరైనా మామూలుగా దిగుతారు. మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్తో ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలనే కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి దిబిడి అనమాట, వాయించేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో అదే బాగా ఆనందంగా ఉంది. ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్లోనూ, ప్రతి డ్యాన్స్లోనూ. కొన్ని యాక్టింగ్ సీన్లో చిరంజీవి గారు లుక్ క్లియర్గా కనబడుతుంది. అంతకుముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్లో కనబడిపోతున్నారు. డాన్స్లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు చెప్పాలి. ఒక 10వ తారీఖుని చెప్దామండి కరెక్ట్గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్గా చెప్దాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలామందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖుని చూద్దాం. పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటుంది. సో ఆ సినిమాలాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలామంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి సూసైడ్ చేసుకొని. సో మామూలు టికెట్లు రేట్లు పెట్టి ఎస్ఏజూరి ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగులు కూడా ఎన్ని వేరియేషన్స్తో చెప్తే బాగుంటుంది అనేది అంత డెడికేషన్గా చేశారు. సో ఇప్పుడే పోయా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసా. ఇప్పుడే ట్రైలర్ ఉందపోయా, చూడగానే నాకైతే కళ్ళు తిరిగి పడిపోయినా, గూస్ బంప్స్ అంతే. ఒక్కసారిగా నన్ను నేను మర్చిపోయినా అనమాట. ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు ఇంకా 10వ తేదీ వస్తుంది. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే రాత్రే నేను విజయవాడ పోయిచ్చా. విజయవాడలో 300 అడుగులు కటౌట్ అది. అయ్యా బాబు ఆ లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే, రామ్ చరణ్ అన్న డ్యాన్స్ చేస్తుంటే ఉందపోయా. ఆ మచ్చార సాంగ్ కానీ ఇంకా లుంగి కట్టుకొని ఫైట్లు చేస్తున్నాడు. ఆ ఫైట్లు చేసేటప్పుడు చెప్పలే అసలు ట్రైలర్ అదే పోయా. ట్రైలర్ అయితే మామూలుగా అయితే లేదు. ఒక్కసారి నా కోసం చూడండి. ఈ సినిమా ట్రైలర్ చూసారంటే మీకే అర్థమైపోద్ది. దాదాపుగా ఈ సినిమా ట్రైలరే ఖచ్చితంగా పోయా. ట్రైలర్ ఏంది పోయా. ఇంకా మనం ఎప్పటి నుంచో మనం చూసుకోవచ్చు. మనం ఈ సినిమా మీద అంచనాలు దాటేసేయి. ఎందుకంటే ఇప్పుడు దాకా 300 అడుగులు కటౌట్ కట్టింది ఎక్కడ లేదు. ఏ సినిమా హీరోకి ఈ ప్రపంచంలో 300 అడుగులు కటౌట్ కట్టింది లేదు. చూసుకో, పాత రోజులు కూడా చూసుకో. ఫస్ట్ టైం అంటే ఈ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఒక సినిమా హీరోకి అంత పెద్ద కటౌట్ కట్టారంటే ఏమని అర్థం? అతను ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా. ఇంకా ఎస్జే సూర్య కూడా చేశాడు, కరెక్టే. అందరూ బాగానే చేశారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగానే చేశాడు, కాదంటలేదు. ఇందులో ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. కానీ రామ్ చరణ్ అన్న గురించి చెప్పాల్సింది చాలా ఉందన్నమాట. అది ఇంకా మనం సినిమాలో చూద్దాం. ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గేమ్ చేసే సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఆయనకు అభిమానులు అందరూ పుష్ప సినిమా రికార్డులో బ్రేక్ చేస్తే అంతే. ఇంకా ఏ సినిమా కూడా
ఇంకా గేమ్ చేంజర్ సినిమాని ఏ సినిమా కూడా టచ్ చేయలేదు అంతే. ఖచ్చితంగా ఈ సినిమాకి 10వ తేదీ ఏందే నేను చెప్పింది అదే, మొదటి నుంచి చెప్పింది అదే. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎవరు? రామ్ చరణ్. ఈ సినిమాకి 50,000 కోట్లు దాలి 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు ఎలా వస్తాయి చెప్తా వినండి క్లారిటీగా. నేను ఇప్పుడు పదే చెప్పిన. ఇప్పుడు గ్లోబల్ అంటే ఏంది? భూమి. ఈ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తే ఆ సినిమా ఒక సంవత్సరం రోజుల దాకా ఆడితే అప్పుడు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. అప్పుడు 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు పోద్దని చెప్పా. అంతేగాని మీరు మీ ఇష్టం ప్రకారం వీడికి ఏమైనా మెంటలా పిచ్చి అనుకోపోకండి. నేను సినిమాకి పెద్ద ఫ్యాన్. నేను పైగా ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమా దగ్గర ఏదో అయిందని చాలామంది అన్నారు. అక్కడ జరిగేది అది ఏమీ లేదు, ఏదో పొరపాటున జరిగింది అంతే. రేపు గేమ్ చేంజర్ సినిమాకి అయితే అలాంటి పొరపాట్లు ఏమీ జరగవు. ఎందుకంటే ఎవరో ఆవేశంతో ఊగిపోం. ఆ సినిమా అందరం చూస్తాం. అదే ఫ్యాన్స్ ఉండరు, అందరు ఫ్యాన్సే కదా. రామ్ చరణ్ నువ్వు ఒక్కడో ఫ్యాన్స్ లేవు, మేమంతా ఫ్యాన్సే. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కడ వాళ్ళు అందరూ మెగా అభిమానులే. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఫ్యాన్సే. ప్రతి సినిమా బాగా ఆడాలని చూస్తాం అందరం. ట్రైలర్ నిజంగా పొద్దు నుంచి వెయిట్ చేసాం. ఫైనల్లీ ట్రైలర్ అయితే చూసాము. రామ్ చరణ్ గారిని ఏమన్నా లుక్సా అన్న, నిజంగా రామ్ చరణ్ గారు అసలు లాస్ట్ ఆ క్లైమాక్స్ షాట్ హెలికాప్టర్లో కత్తి పెట్టుకొని దిగుతాడన్న, ఇట్లా నరాలు లేచిన గూస్ బంప్స్ వచ్చినాయి. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే గూస్ బంప్స్ వచ్చినాయో లిటరల్ అదే గూస్ బంప్స్ వచ్చాయి. ట్రైలర్ మాత్రం నిజంగా కేసీపీడి అన్న. శంకర్ గారిని ఎవడైతే ట్రోల్ చేశాడో భారతీయుడితో పని అయిపోయింది లవడా లతుకు అన్నారు కదరా, ఈసారి దెంగి వదిలిపెట్టారు శంకర్ గారు. ఈసారి కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ గారి ఆకలి 5 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. మా మెగా పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. కొత్త జినిపోయిందన్న. ఆ హెలికాప్టర్ షాట్ కోసం 500 ఇచ్చి వెళ్ళిపోవచ్చాడు. ఎవడైతే ట్రోల్ చేశాడో రామ్ చరణ్ గారి పని అయిపోయింది, శంకర్ గారి పని అయిపోయింది, భారతీయుడు 2 అన్నారు కదా, సంక్రాంతికి లేపి కొడతా చూడు ఒక్కొక్కరిని రామ్ చరణ్. అసలు ఏమన్నా లుక్సా అన్న? ఒక క్యారెక్టర్ కాదు, 3 క్యారెక్టర్లు. ఐపీఎస్ క్యారెక్టర్లో కానీ మళ్ళీ ఆ డ్యాన్స్ కానీ అసలు ట్రైలర్ అన్నది. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూస్తే ఇదే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ లిటరలీ ఆ రేంజ్. ఈసారి అన్నీ కదులుతాయి, అన్నీ కదులుతాయి. నిజంగా ట్రైలర్ మాత్రం అరాచకం భయ్య. చాలా మందికి చెప్పాలి, ట్రోల్ చేశారు శంకర్ గారిని రేంజ్ తెలియకుండా అయిపోయింది. త్రివిక్రమ్ని ట్రోల్ చేస్తారు. అట్లా ఒక్క ముక్కలో ట్రైలర్ మాత్రం అరాచకం అన్న. ట్రైలర్లో చాలా షాట్ ఉన్నాయి. ఎస్జే సూర్య గారు కూడా నిజంగా అసలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కానీ, ఆ లాస్ట్ హెలికాప్టర్ షాట్ కానీ, మళ్ళీ ఐపీఎస్ మన రామ్ చరణ్ గారు లుక్స్ కానీ, పుష్ప రేంజ్ అన్న. నిజంగా చెప్తున్నాను, పుష్ప రికార్డులు ఎగిరిపోతాయన్న ఈసారి సంక్రాంతికి. నిజంగా గేమ్ చేంజరే. తర్వాత బాలయ్య ఉండొచ్చేమో కానీ గేమ్ చేంజర్ నిజంగా ఈసారి పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తారు. ట్రైలర్ కేసీపీడి అన్న. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎస్జే సూర్య కాదన్న, ఒక్కనే మా కళ్ళ నిండా మేము రామ్ చరణ్ గానే చూసాం. అసలు ఏమన్నా లుక్సా? నిజంగా చెప్తున్నా అన్న, ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా, గ్లోబల్ స్థాయిలోనే ఉంది ట్రైలర్. ఎవడైతే ట్రోల్ చేశాడో వాళ్ళందరికీ నిజంగా వెనకాల రాడ్ పెట్టి దోశాడన్న. అసలు ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్ ఉన్నాయన్న. నిజంగా శంకర్ గారు టేకింగ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాడో అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, వర్త్ అన్న. ఆ ట్రైలర్కి శంకర్ గారు తీసుకున్న టైంకి ఆ విజువల్స్ కానీ అసలు రామ్ చరణ్ కానీ ఏం చూపించాడన్న. ఒకప్పుడు RRRలో చూసాం, ఆ లుక్స్ రాజమౌళి గారు చూపించారు. ఎంత స్టైల్గా రామ్ చరణ్ గారు నిజంగా వింటేజ్ రామ్ చరణ్ మళ్ళీ కమ్బ్యాక్ అన్న ఈ సినిమాతో. నిజంగా దేవరా రికార్డులు కానీ పుష్ప రికార్డులు కానీ అన్ని డే 1 లేచిపోతాయి. అవన్నీ వద్దు, మన ప్రభాస్ గారిని తక్కువ చేయొద్దు, అలాగని అల్లు అర్జున్ గారిని తక్కువ చేయొద్దు, కానీ ఎన్టీఆర్ని తక్కువ చేయొద్దు. కానీ ట్రైలర్ మాత్రం అర్రాచకం అన్న. ఈ సినిమాతో గ్లోబల్ స్టారు ఇంకో స్థాయికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకెళ్లి మన సినిమాని టాలీవుడ్ని ఎక్కడ పెట్టాడో రామ్ చరణ్ గారికి దానికన్నా పైన పెడతాడన్న. నిజంగా రామ్ చరణ్ గారి లాంటి యాక్టర్ హైలైట్ అన్న. నాకు తెలిసి ఈ మధ్యన కొట్టినట్టున్నాడు. బాలయ్యకే కాదు ఈసారి నిజంగా రామ్ చరణ్ కూడా ఏం తాగి కొట్టాడో కానీ ఆ ట్రైలర్ చూస్తుంటే ఇట్లా లేస్తున్నాయి అన్న. అన్ని ఏం లేస్తుందని కూడా చెప్పలేము. నిజంగా ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ఒక రేంజ్కి వెళ్ళిపోతారన్న. నిజంగా చెప్తున్నాను. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు యాడైతే పెట్టాడు మన తెలుగు ఇండస్ట్రీని, రామ్ చరణ్ గారు ఎక్కడ తీసుకొని పెడతాడో తెలియదన్న. నిజంగా రామ్ చరణ్ గారు లాంటి యాక్టర్, అల్లు అర్జున్ లాంటి యాక్టర్, ప్రభాస్ గారు వీళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టడం మన అదృష్టం అన్న. నిజంగా అండి, టైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నారని. శంకర్ గారు ఆకలితో ఉన్నారు. భారతీయుడు 2 ఆయన పోగొట్టుకున్న ఇమేజ్ మొత్తం రామ్ చరణ్ గారు ఇస్తున్నారు. అది కాకుండా తెలుగు ఇండస్ట్రీ నుండి 100 కోట్లు కొట్టిన హీరో తమిళనాడులో ఎవ్వరు లేరు. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు కంపల్సరీ 100 crore మార్క్ తమిళనాడులో దాటారని అభిప్రాయం. ఎందుకంటే టైలర్లోనే ఆయన సగం సినిమా అదేదో డైలాగ్ చెప్తారు, ఎమోషన్ చూపించినట్టు అన్నట్టుగా. ఎందుకంటే ఒకసారి కలెక్టర్ అంటారు, ఒకసారి పోలీస్ డ్రెస్లో కనబడుతున్నారు, ఒకసారి కాలేజ్ బ్యాక్డ్రాప్లో కనబడుతున్నారు. ఇంకా
ఏంటంటే రామ్ చరణ్ గారు అండ్ బ్రహ్మానందం కాంబినేషన్ కూడా దీంట్లో కనబడుతుందని అభిప్రాయం. బ్రహ్మానందం గారు కూడా చూడటం చాలా సంవత్సరాల తర్వాత కాబట్టి సునీల్ గారు ఆయన అదే బండ్రోత్గా కనబడుతున్నారు. అది కాకుండా వెన్నెల కిషోర్తో కామెడీకి అది కాలేజా లేకపోతే ఏంటనేది మనకు సస్పెన్స్లో పెట్టారు శంకర్ గారు. ఇంకొకటి మొత్తం ఒక చిన్న దూడపిల్లని వాటర్లో పడేశారు కదా, అది రామ్ చరణ్ గారు ఫ్యాక్ట్ బ్యాగ్ అనుకుంటా, అది కాపాడే సీన్ కూడా చాలా బాగా అనిపించింది విజువల్గా. హెలికాప్టర్ అయితే అసలు హెలికాప్టర్లో ఇందిరా సినిమాలో చిరంజీవి గారు దిగుతారు కదా, అప్పట్లోనే అంత 4K లేనప్పుడే జనాలు మొత్తం స్క్రీన్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అది కాకుండా పంచే ఊర మాస్ లుక్లో కత్తి పట్టుకొని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా శంకర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన ఎంత ఆకలితో ఉన్నారో ఆ డైలాగ్ కూడా పెట్టారు. ఇంకొకటి శంకర్ గారి శిష్యుడే ఎస్ఏజే సూర్య గారు, ఆయన కూడా ఈ మధ్య విలన్గా చాలా ఇస్తున్నారు. దీంట్లో 3 షాట్లో చూపించారు రామ్ చరణ్ గారిని అండ్ సూర్య గారిని. నిజంగా మన చిరంజీవి గారు అప్పట్లో రాఘోపాలరావు గారితో ఎలా విలనిజం చేశారో వీళ్ళిద్దరి మధ్య కూడా రామ్ చరణ్ గారు అండ్ మన ఎస్ఏ సూర్య గారి కాంబినేషన్ అదిరిపోయింది ట్రైలర్లోనే. నిజంగా శంకర్ గారు అంటే ఒక శివాజీ, ఒక రోబో, ఒకే ఒక్కడు. ఆ సినిమాలో ఒక చిన్న మెసేజ్తో పాటు కమర్షియల్గా ఫైట్స్ అండ్ కామెడీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత ఒక పూర్తి కమర్షియల్ మూవీ చూడబోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే తీస్తే అన్ని ఫైట్ సినిమాలు తీస్తున్నారు, లేదంటే రొమాన్స్ తీస్తున్నారు, లేదంటే అసలు లవ్ స్టోరీ తీస్తున్నారు. ఈ 3 కలిపి దీంట్లో కనబడుతుంది. ఎందుకంటే కైరా అద్వాని కూడా నువ్వు నాకు నచ్చలేదంటే చిన్న డైలాగ్ వినపడింది. ఆ సాంగ్లో అయితే వైట్ గుర్రం మీద రామ్ చరణ్ గారు అదిరిపోయారు అనిపించిందండి. నిజంగా ఈ మధ్యకాలంలో సాంగ్స్ కోసమే 92 crores అండ్ 72 crores తీశారంటే పిచ్చ అనుకోవాలి. శంకర్ గారు నిజంగానే అద్దరు కొట్టేశారు విజువల్తో. ఒక రికార్డ్స్ పక్కన పెట్టండి, ఒక విజువల్ ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమా అనే ఉన్నట్టుంది. ఎందుకంటే పుష్ప 2 ఓన్లీ అది నగ్గర్ టైప్ వెళ్ళిపోయింది, కానీ ఫ్యామిలీస్ ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డారు వాస్తవంగా. కానీ ఈ సినిమాకి ట్రైలర్లోనే ఆయన క్లీన్గా చూపించారు. ఇది ఒక ప్రజల కోసం తీసిన సినిమా. ప్రజలు ఎక్కడో కలెక్టర్ మన డబ్బులన్నీ తినేస్తున్నారు గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకులు అనే అభిప్రాయంతో చూపించారు. కాబట్టి నిజంగా గేమ్ చేంజర్ అనేది ఈ జనవరికి ఒక హిట్తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకొని పోతుంది నా అభిప్రాయం అండి. వాక్ మై వర్డ్ తమిళనాడులో అయితే 100 crores కంపల్సరీ కొడుతుందని అంటున్నాను. ఈ సంక్రాంతి మీద కంపల్సరీ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క షాట్ చాలా ఇంట్రెస్ట్గా చూపించారు రామ్ చరణ్ గారిని శంకర్ గారు. ఆయన ఎంత ఆకలిగా ఉన్నారు, ఆయన సినిమాలు స్టార్ట్ చేసిన నుంచి చిరంజీవి గారికి తీయలేదనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ అబ్బాయితో ఫుల్ ఫీల్ చేసుకున్నారు ఆ కళని అనిపిస్తుందండి. జస్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది చూడాల్సిన సినిమా ఇది. పిచ్చిరా కొడుకులు ఏదేదో సినిమాలు చూస్తున్నారు, అసలు చూడాల్సిన సినిమా ఇదిరా బాబు అని చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్పాలనుకుంటున్నా. జనాలు చూడాల్సిన సినిమా గేమ్ చేంజర్. ఏంటి విజువల్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అంటే 3 characters అంటే మోస్ట్లీ 2-3 characters ఉన్నట్టున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అన్న? ఈ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే అన్న, ఇప్పటివరకు రామ్ చరణ్ చూసిన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నట్టు అనిపించింది నాకు ట్రైలర్లో. ఆ చూసిన దాంట్లో ఇప్పుడు గుర్రం సీన్ ఒకటి అనిపించింది, హెలికాప్టర్ నుంచి దిగడము అంతా, ఇవన్నీ మగధీర ఇదివరకు మన చిరుతలో చూసినవి, ఇవన్నీ ఒక నాయక్, ఒక రచ్చ, ఈ సినిమాల్లో మనం అన్నీ చూసినవే. ఈ దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ మొత్తం అన్నీ కూడా హైప్ ఇచ్చే క్యారెక్టర్స్ ఉన్నాయి.